నంద్యాల జిల్లాలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జొన్న రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అమలు విషయంలో నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సమస్యల కారణంగా కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ఆలస్యం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి రైతులతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకోవాలని చెప్పేసి నంద్యాల కలెక్టరేట్ ఎదురుగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే జొన్నలు పండిస్తున్న రైతులకు ఈ లారీలు ట్రాన్స్పోర్ట్ సరిగా సకాలంలో అందుబాటులో ఉండడం లేదని చెప్తా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన రైతులు ఉన్నారు. చెప్పండి, మీ సమస్య ఏంటి? మాది గడియాల మండలం సార్. మన కరిమెద్దల, పెసరవాయి, బిలకలగూడూరు, గందివేముల, బూజునూరు, బిలకలగూడు, చిందుకూరు, గడిరేవుల అన్ని జొన్న పంటలు ఎక్కువ పండించారు. మొత్తం మీద టోటల్ మీద 2500 ఎకరాలు మొత్తం గడియాల మండలంలో ఉంది. మనకు కలెక్టర్ గారు కొంచెం ఉండండి, రేట్ వస్తుంది, మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. 20 రోజుల కిందట చెప్పారు, కానీ ఇంతవరకు మొన్న సోమవారం నుంచి కొనుగోలు చేస్తామని చేసినారు. ఊరికి ఒక లారీ ట్రాన్స్పోర్ట్ అతను ఎక్కువ ట్రాన్స్పోర్ట్ లారీలు పెట్టి తీసేయడానికి బాగుంటుంది, కానీ అతను ఊరికి ఒక లారీ అట్లా పంపిస్తూ ఉన్నారు. ఈరోజు ఊరికి కూడా కొంత పెసరాయి కానీ బిలకలు కూడా బూజునూరు కానీ గంధవేముల కానీ చిందుకూరు కానీ ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ ఒక బస్తా కూడా బయటకు పోలే. కాబట్టి మా ఊరు కరిమెదలకు ఒక లారీ పంపించారు. ఎకరా కొనుగోలు ఎకరా నుంచి కొంటామన్నారు. ఎకరా నుంచి కొన్నా కూడా రైతుకు ఒక 20 ఎకరాలు వేసింటాడు, ఆయన 5 ఎకరాలే కొంటామంటున్నారు. అది సరే, దాని విషయం గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నాం. రైతు పండించిన కొనుగోళ్ళ కొంతమంది అమ్ముకున్నారు, ఉన్న వాళ్ళ వల్ల కొనుగోలు చేస్తే బాగుంటుందని ఈరోజు కలెక్టర్ వినిపించినాము. కలెక్టర్ గారు దాని మీద స్పందించారు, కొంటామని చెప్పారు. నాయక్ గారు కూడా ఈ పొద్దు సివిల్ సప్లై నాయక్ గారు కూడా వచ్చి మాకు ట్రాన్స్పోర్ట్ ఒకతనికి ఇచ్చాము, అతను చల్లుకున్నాడు. వేరే అతనికి ఇచ్చినాము, అతను రేపు నుంచి పెంచుతారులే అని చెప్తున్నాడు. కారు అది కూడా వద్దులేదు సార్, ట్రాన్స్పోర్ట్ వస్తుంది కూడా. మా రైతులు ట్రాక్టర్లు ఉన్నాయి, మాకు పోయిన సంవత్సరం అర్ధమూడు సంవత్సరము ఎవరు ట్రాక్టర్లు ఎవరు ఎత్తుకొచ్చుకొని అన్లోడ్ చేసి పోతా వచ్చాము. కానీ ఈ సంవత్సరం లేని వల్ల మొత్తము మీరు దాని మీద సడలించి ట్రాన్స్పోర్ట్ మేమే చేస్తాము, మీరు వేస్తామని చెప్తున్నారు. దాని ఊరున్న రైతులకు ట్రాక్టర్లు ఉన్నాయి సార్. నాది 5 ఎకరాలు ఉంటుంది. నేను ఒకటో రోజు ఒక 100 క్వింటాలు నాది ఎత్తుకొని పోవచ్చు, గవర్నమెంట్ చెప్పినట్లే. ఆ 100 క్వింటాలు నా ట్రాక్టరు లారీ ఏదో పిలుచుకొని మేము పోయి దాని గోడంలో దింపించి మీ టోకెన్ ఇస్తాను మేము పోయి దించుకుంటాము. అట్లా లేకుండా రోజు ఎకరా వాళ్ళది ముందు కొనాలి. సరే మంచిది, ఎకరా వాళ్ళు ఎత్తుతున్నారు. ఎకరా వాళ్ళకు 10 మంది రైతులు ఎత్తున్నారు. 10 మంది రైతులు ఒకతను 50 కేజీలు పడుతున్నారు, ఒకతను 51 కేజీ 200 లెక్క మనకు సడలింపు చేశారు. దాంట్లో తీసుకుపోయి అటు దించిన తర్వాత 2 క్వింటాలు తక్కువ వస్తున్నాయంటే ఏ రైతు బాధ్యత అవుతుంది సార్? దాని గురించి అదొక సమస్య. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ రాకపోవడం, ఈ విధంగా వలన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే నెక్స్ట్ వర్షాలు వచ్చే అవకాశం ఉంది, పంటలు కూడా తీసి పెట్టుకునేదానికి సరైన సౌకర్యాలు ఉండవు, గోడౌన్లు కానీ లేకపోతే కళ్ళాలు కానీ ఉంటాయి. వర్షాలు పడితే ఏంటి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు సార్? వర్షాలు పడక ముందుకి ఇప్పుడు అందరినీ కళాలలో ఉన్నాయి సార్. మొత్తం ట్రాన్స్పోర్ట్ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఎవరు గోడౌన్లలో ఎక్కువ పెట్టుకోలేదు, అందరు కళాలలో పెట్టుకున్నారు. తొందరగా అయిపోయి చేశారుగా బాగుంది. ట్రాన్స్పోర్ట్ కూడా విషయంలో కూడా తొందరగా చేసి ఎవరు ట్రాక్టర్లు ఎవరికి రైతులకు వాళ్ళే కొనుగోలు చేసేటట్టు సడలింపు చేస్తే తొందరగా అయిపోతాయని మేము నమ్మించుకుంటున్నాము. అది కూడా కళాలలో ఉన్నది వేసాము, అది ఎలుకలు వచ్చేసి మా సంచులం కొట్టడము, దాన్ని డ్యామేజ్ చేసుకుంటా ఇట్లా పోతుంటాయి. ఇప్పుడు గోడంగులలో కొంతమంది పెట్టుకున్నారు, సరే అదే నిదానంగా వచ్చి ఒక రోజు ఎక్కువ తక్కువ చేసిన ఇండోర్లో పెట్టుకున్నారు కొంతమంది. ఇండోర్లో దానికి పురుగు వస్తుంది, పురుగు వచ్చిన తర్వాత దానికి గుళికలు పెట్టాలని పాత జొన్నలు అని అట్లా మళ్ళీ రైతులను గోడాడిస్తున్నారు. కాబట్టి దయవుంచి ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో మాత్రం ఊరున వాళ్ళ వెహికల్ వాళ్ళు తీసుకుపోయేటట్టు కలెక్టర్ గారికి కూడా వినిపించుకున్నాము ఈ పొద్దు. ఆ విధంగా మనకు మేము జిఎస్టీ పెట్టుకొని కూడా ట్రాన్స్పోర్ట్ మేము చేసుకుంటాము. మా ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా కొన్ని లారీలు అరేంజ్ చేయమంటే కూడా బోధునూరు రామచంద్రుడు వాళ్ళ ట్రాక్టర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా అరేంజ్ చేస్తామన్నారు. కానీ ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఖచ్చితంగా వచ్చేసి తొందరగా లారీలు పెట్టేసి అకాల వర్షం ఎప్పుడు పడుతుందని భయాందోళనలు పెట్టినాము. కాబట్టి సరైన ఆందోళన చెందుతూ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద కలెక్టర్ దృష్టి పెట్టి ఈ సడలింపు చేసి రైతులతో వాళ్ళ కొనుగోలులకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకొని తీసుకొని పోతారు. కాబట్టి దాన్ని సడలింపు చేసి సరే కొన్ని లారీలు వస్తున్నా కూడా కొంతమంది ఎత్తుంటారు, కొంతమంది ఊరున్న ట్రాక్టర్లు ఉంటాయి, వాళ్ళ తీసుకొని దాన్ని సరైన మార్గం చేస్తే సుఖంగా ఉంటుందని కోరుచుంటాం సార్.
ఇదే ట్రాన్స్పోర్ట్ విషయంలో పూర్తిగా జాప్యం జరుగుతూ ఉంది. ఈ జాప్యాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, సానుకూలంగా స్పందించారని చెప్తా ఉన్నారు. ఏదైతే 6 కాలం కష్టపడి పండించిన పంట ఇప్పుడే కళ్ళాల్లో ఉంది. ఏదైతే వర్షాలు ముందుగా వస్తే పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏదైతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు.